హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో నిడమర్రు గ్రామంలో అయితే మనం ఉన్నామండి. ఈ నిడమర్రు గ్రామం ఎక్కడుంటుంది అని అంటే మంగళగిరి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనైతే ఈ నిడమర్రు గ్రామం అయితే ఉంటుందండి. అయితే ఈ నిడమర్రు గ్రామంలో ఇక్కడ 10 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఒక భారీ స్కూల్ని అయితే నిర్మిస్తూ ఉందండి. అయితే మీ అందరికీ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇక్కడ ఇంతకుముందు జెడ్పీ హై స్కూల్ అయితే ఇక్కడ ఉండేదండి. అయితే దానిని రీమోడలింగ్ చేస్తూ ఇలా 10 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ భారీగా అయితే స్కూల్ను నిర్మిస్తూ ఉన్నారండి. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి గురించి అనేకమైన అభివృద్ధి పనుల తాలూకు వీడియోలను అయితే చేశాను కానివ్వండి. కానీ నాకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులను చూపిస్తూ వీడియో చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మన భవిష్యత్తుకు సంబంధించిన పౌరులని తీర్చిదిద్దడం కోసం ఇక్కడ ఒక మంచి స్కూల్ను నిర్మించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం అండి. ఇక మనం ఈ నిడమర్రు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఈ స్కూల్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనం జరుగుతున్నటువంటి పనులు, అలాగే పిల్లల కోసం ఇక్కడ కొత్తగా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు అనే విషయం పైన కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా ఆ సమాచారాన్ని తెలుసుకుందామండి. నేను ఈ వీడియో తీసుకునేప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక అధ్యాపకుడిని, టీచర్ గారిని అడగడం జరిగింది. ఇక్కడ ఎలాంటి వసతులు విద్యార్థుల కోసం కల్పిస్తున్నారు అని నేను వారిని ప్రశ్నించినప్పుడు వారిచ్చిన సమాధానం మేరకు నేను ఈరోజు మీకు సమాచారం అయితే అందిస్తున్నానండి. ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్కూల్ మొత్తాన్ని కూడా 10 కోట్ల రూపాయలతో తిరిగి నిర్మిస్తూ ఉన్నారండి. ఇది మరియు ఇక్కడ ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా 10వ తరగతి వరకే ఇక్కడ విద్యాభ్యాసం చెప్పేవారంటండి. తర్వాత ఇప్పుడు ఈ స్కూలు రీమోడలింగ్ అయిపోయిన తర్వాత కొత్తగా టీచర్లని తీసుకువచ్చి, సరిపోయినంత మంది టీచర్లను తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులు పెంచేదానికి ఇక్కడ సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నాయంటండి. మరియు మొత్తం కూడా అధునాతనమైన విద్యాభ్యాసం ఇక్కడ పొందుపరుస్తున్నారు. ఎలాగంటే మొత్తం కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్గా కూడా వీటన్నిటిని మార్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ పనులు కూడా చూద్దాం. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ఈ లోపల పాత బిల్డింగ్ ఒకటి ఉంది చూడండి, పాత భవనం చూసారా లోపల, అదంతా కూడా ఇంతకు ముందున్నటువంటి స్కూల్ భవనం. అయితే ఆ స్కూల్ భవనాన్ని ఎలాంటి హాని కలగకుండా, అంటే ఆ స్కూల్ భవనాన్ని పడగొట్టకుండా దానిపైనే ఇలాగా మరలా కొత్త భవనాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఏంటో అని. నాకు ఈ స్కూల్ని చూస్తూ ఉంటే ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్రాంతాలలో ఉండేటువంటి కేరళ అలాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూలు తాలూకు నమూనా స్ట్రక్చర్ అయితే నాకు అనిపిస్తూ ఉందండి. చూడొచ్చు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను చూడండి. క్లాసులు మొత్తాన్ని కూడా డిజిటల్ క్లాస్ రూములుగా మార్చే ప్రయత్నంగా ఇక్కడ చూశారు కదా, వాల్కి ఎల్ఈడి స్టాండ్ను కూడా అమర్చారు. ఈ పెయింట్ వర్క్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్లోర్ అంతా కూడా మొత్తం పాడైపోయిందండి. ఆ ఫ్లోర్ మొత్తాన్ని తీసివేసి కొత్తగా మరలా ఫ్లోర్ వేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అందరికీ కోసం మొత్తం కూడా 3 అంతస్తులు ఉంది కదండి. పిల్లలు ఎక్కి దిగడం కష్టమవుతుందని ఇక్కడ లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారండి. మనం ఆ పని కూడా చూద్దామండి. పనులైతే అన్ని రూముల్లో జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా వీరందరూ కూడా హిందీ కార్మికులేనండి. డే అండ్ నైట్లు అక్కడే ఉంటూ అక్కడే వండుకొని తింటూ పనులు అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇది లిఫ్టు, మనం ఇప్పుడు చూసేది లిఫ్ట్ అండి. ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా లిఫ్ట్ సౌకర్యం ఉండగా నేను చూడలేదండి. ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. ఏ స్కూల్లో లేదు నాకు తెలిసి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. పనులు ఇంత వేగంగా జరుగుతున్నప్పటికీ కూడా
ఇక్కడ క్లాసులు అయితే జరుగుతూ ఉన్నాయి. పిల్లలు వారి వారి చదువుల్ని చదువుకుంటూ ఉన్నారు. ఒక పక్క పనులు జరుగుతున్నాయి, ఒక పక్క క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయండి. చూడొచ్చు ఇక్కడ ఈ స్కూల్లో ఆ టీచర్ గారు చెప్పిన సమాచారం ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు పెడతారు అని చెప్పారు. అలాగే ల్యాబులు కూడా, సైన్స్ ల్యాబులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబులు, అలాగే ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారంటండి. మొత్తం క్రికెట్, హాకీ, అలాగే టెన్నిస్, వాలీబాల్ వీటన్నిటికి సంబంధించిన ఆ కోర్టులను కూడా, గ్రౌండ్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారంటండి. మనకు చెప్పిన సమాచారం ఇది. ముఖ్యంగా ఇదే స్కూల్ని ఎందుకు ఇంతలా అభివృద్ధి చేస్తున్నారంటే ఏపీ సిఆర్డీఏ పరిధిలో ఉందండి ఈ నిడమరు గ్రామం. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే కావటం వలన ఈ స్కూల్ని ఇంతలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే దశల వారీగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా ఇలాగే మారుస్తారంట. అది ఇక్కడి నుంచే మొదలైంది. ఇక ఈ స్కూల్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామాల నుంచి ఎవరైనా కానీ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు అని కూడా అక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రాజధాని అమరావతికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా కానీ ప్రతిరోజు నేను మీకు అందజేస్తూ ఉంటాను. వీడియో ఎంత ఉంటే అంతవరకు కామెంటరీ చెప్పడం కరెక్ట్ కాదు. సమాచారం ఎంతవరకు ఉంటే అంతవరకే చెప్పాలండి. అందుకని నేను సమాచారం మొత్తం చెప్పేశాను కనుక కామెంటరీ ముగిస్తున్నాను. కానీ మీరు మాత్రం పనులు ఎలా జరుగుతున్నాయి, ఎలా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా.